హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చూస్తున్నారు మిత్రులారా? మరి ఈరోజు ఏపీ క్యాబినెట్ మీట్లో ప్రధాన అంశాలుగా ఈ డిఎస్సి అనేటువంటిది చర్చకు వచ్చినటువంటి నేపథ్యంలో దానికంటే మరొక వార్త ఏమైంది? స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ రిక్రూట్మెంట్ అండి. 2260 రిక్రూట్మెంట్. ఇందులో 1136 ఎస్జిటీలు, 1124 స్కూల్ అసిస్టెంట్లు ఉన్నాయి. నిజానికి అందరూ అనుకుంటున్నారు ఇదేంటి రాష్ట్ర ప్రభుత్వం హఠాత్తుగా తెర మీదకి తీసుకొచ్చిన విషయం అని అనుకుంటున్నారు, కానీ చాలామందికి అర్థం కాలేదు. ఇది సుప్రీంకోర్టు గతంలో వేసినటువంటి రిట్కి అనుగుణంగా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను ఆధారంగా చేసుకొని ఈ రిక్రూట్మెంట్ డిఎస్ఏ ద్వారా ఇవ్వాలి లేదా ప్రత్యేక డిఎస్సి ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి. ఏంటి దీని విధానాలనే 2021 అక్టోబర్ 8లో అప్పట్లో రిట్ పడింది ఇది ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ పరంగా. అప్పుడు ఇప్పుడు ఈనాడు జస్టిస్ సుతాన్సు దులియా గారు, కె వినోద్ చంద్రన్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటంటే, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, మొత్తం ఎన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్నటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ చూడాలి అన్నారు. దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాజపత్రం, ఆంధ్రప్రదేశ్ గెజెట్ రిలీజ్ చేసింది ఏంటి అంటే, ఈ 2260 మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్లో మీరు భర్తీ చేయండి అన్నారు. అంటే 2021లో ఇచ్చినటువంటి తీర్పును వారు పాటించలేదు. తర్వాత 2022 జూలై 21న మళ్ళీ వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారన్నమాట. ఇప్పటికీ కూడా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటించకపోతే కోర్టు ధిక్కరణ కింద అరెస్ట్ చేయాల్సి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఈ రాజపత్రం ఇప్పటికిప్పుడుగా రిలీజ్ చేసి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా, అది కూడా ఈ ప్రత్యేక డిఎస్సి ద్వారా కానీ లేకపోతే త్వరలో రాబోయేటటువంటి మెగా డిఎస్సిలో కానీ ఈ పోస్టులను చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ 2260 పోస్టులు. ఇక్కడ ఇంకొకటి ఉంది, చాలామంది దశాబ్దాలుగా ఇందులో కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ కూడా ఉన్నారండి. అయితే వీళ్ళని ఈ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా వాళ్ళు భర్తీ అయ్యారా లేదా అన్నది కూడా ఇక్కడ పరిగణలోనికి తీసుకుని, అంటే వాళ్ళలో కొన్ని పోస్టులు ఈ కాంట్రాక్ట్ వాళ్ళతో ఏమైనా భర్తీ చేస్తారా, లేకపోతే కొంతమందిని ఉంచుతారా, లేదా 200 ఈ అంటే కొంతమందిని సాగనంపి కొత్త రిక్రూట్మెంట్ వీరు తీసుకుంటారా అనేటటువంటిది ఖచ్చితంగా రాబోయేటువంటి ఈ జీవోలో ఉంటుంది. జీవో నెంబర్ 12, జీవో నెంబర్ 13 ద్వారా ఈ సంఖ్య, అంటే పోస్టుల సంఖ్యను అయితే చూపించారు. కానీ దీని తెర వెనుక జరుగుతున్నటువంటి ఇది మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం త్వరలోనే బయలుపరుస్తుంది. ఇప్పటికే గత 4-5 రోజుల క్రితం వార్తాపత్రికల్లో కూడా ఈ గత 2019 ఆ డిఎస్సిలో కూడా ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్, అంటే స్పెషల్ నీడీ పీపుల్ అనమాట అండి, డిజేబుల్డ్ ఉన్నటువంటి వారికి వీరు కొన్ని సర్టిఫికేట్స్, ఫేక్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేశారు. కాబట్టి వాళ్ళు మళ్ళీ అంటే ఆర్సీఐ చేత వెరిఫికేషన్కి వారు రాలేదు. కాబట్టి వీరు పని ఏంటో చూడండి అని చెప్పి గతంలో కూడా 4-5 రోజుల క్రితం అన్ని వార్తాపత్రికలు కూడా ప్రధానంగా వచ్చిందనమాట అండి. అంటే ఎలాగైనా టీచర్ కావాలి అనేటువంటి ఉద్దేశంతో కొన్ని అడ్డదారులు తొక్కుతూ కూడా కొన్ని ఫేక్ సర్టిఫికేట్స్ వాళ్ళు సబ్మిట్ చేశారు. వీటన్నిటికీ ఈ ముగింపు ఈ 2260 నోటిఫికేషన్లో మనకు జరుగుతుందని ఆశిద్దాం. అయితే స్పెషల్ ఎడ్యుకేషన్ ద్వారా ఈ ఎస్జిటి కానీ లేకపోతే బిఎడ్ చేసినటువంటి చాలామందికి ఇది ఒక రకంగా శుభవార్తనే చెప్పాలి. కాబట్టి ఈ డిఎస్సిని మెగా డిఎస్సితో కలుపుతారా లేదా ప్రత్యేక డిఎస్సి ద్వారా ఇస్తారన్నది ఖచ్చితంగా వేచి చూడాలి. క్యాబినెట్ మీట్లో ఈరోజు ఈ డిఎస్సి చర్చకు వచ్చినటువంటి ఈ నేపథ్యంలో వీరేమంటున్నారంటే, ఆర్డినెన్స్కి ఆమోదం లభించేసింది కదండి, ఆర్డినెన్స్ ఆమోదం లభించింది కాబట్టి ఇంకా డిఎస్సి ఒకటే మిగిలి ఉంది అని మళ్ళీ పాతపాటే ఏంటి, త్వరలో మేము మెగా డిఎస్సి ఇస్తాము, పాఠశాల తెరిచేలోగానే మేము ఇది భర్తీ చేస్తాము అని చెప్పేసి అంటున్నారు అనమాట అండి. కాబట్టి ఇది మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది. ఈ 2260 పోస్టుల ఏంటి పరిస్థితి అంటే కనుక మీరు చూడొచ్చు. అంటే ప్రైమరీ లెవెల్లో నెంబర్ ఆఫ్ ఎస్జిటీస్, స్పెషల్ ఎడ్యుకేషన్స్ అప్పటి గతంలో ఉన్న శాంక్షన్ అవి. తర్వాత సెకండరీ లెవెల్లో ఇప్పుడు కొన్ని శాంక్షన్ అయినటువంటి పోస్టులు ఉన్నాయండి. ఇప్పుడు కొత్తగా శాంక్షన్ అయినటువంటి మరికొన్ని పోస్టులు, అంటే ఇప్పుడు నౌ శాంక్షన్ అని లాస్ట్ కాలంలో ఉందో చూసారా, అవి మొన్న డిఎస్సిలో చూపించేటువంటి పోస్టులుగా కూడా కొన్ని ఉంటాయని చాలామంది అంటూ ఉన్నారు. వెరసి గతంలో అంటే ఆల్రెడీ శాంక్షన్డ్ పోస్టులు, నౌ శాంక్షన్డ్ ఈ పోస్టులు అన్నీ కలుపుకుని మనకి 2260 వచ్చాయి. అంటే ఎస్జిటీలేమో 1136, స్కూల్ అసిస్టెంట్లేమో 1124. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి వివరాలు ఆయా జిల్లాలలో ఉన్నటువంటివి. రోస్టర్ మొత్తం అంతా కూడా డిసైడ్ అయిన తర్వాత ఈ పోస్టులలో సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని ఉన్నాయి, సామాజిక అంశ వర్గాల వారీగా ఎన్ని ఉన్నాయి అన్నటువంటి రోస్టర్ తేలాల్సి ఉంది. ఈ రోస్టర్కి ఇప్పుడు వచ్చినటువంటి మళ్ళీ వర్గీకరణ, ఎస్సీ సబ్ డివిజన్ వర్గీకరణకు కూడా మళ్ళీ కనెక్షన్ లింకు ఉంటుందన్నమాట. కాబట్టి దీనికి ఖచ్చితంగా ఈరోజు క్యాబినెట్ మీట్లో ఎలాగో ఆర్డినెన్స్కి ఆమోదం లభించింది,
ఇక ఇది ఇంకా నెక్స్ట్ చర్య తీసుకోవాలి. అంటే రోస్టర్ రెడీ చేసుకోవడం ఒకటే ఇది. వీలైనంత త్వరగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు ఆదేశించినటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈరోజు జరిగిన మంత్రిమండలి ఆమోదము త్వరలో రాబోయేటువంటి దానికి ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ఎస్సీ వర్గీకరణ, ఉపవర్గీకరణ కోసం ఈ రోస్టర్ పాయింట్లు 200గా చూపించారనమాట అండి. అంటే 2 సైకిల్స్. అంటే ఫస్ట్ నెంబర్ ఏ కేటగిరీకి వెళ్ళాలి, సెకండ్ పోస్ట్ ఏ కేటగిరీకి వెళ్ళాలి, ఇలా 1 నుంచి ఒక 100 దాకా ఒక సైకిల్, మళ్ళీ 101 నుంచి 200 దాకా ఒక సైకిల్. అంటే ఎలాగంటే ఫస్ట్ పోస్ట్ జనరల్కి వెళ్ళింది అనుకోండి, సెకండ్ పోస్ట్ మళ్ళీ బీసీఏకి వెళ్తుందా, బీసీబీకి ఇలాగనమాట అండి. అలా ఇచ్చుకుంటూ హారిజంటల్ రిజర్వేషన్ కూడా ఫాలో అవుతూ ఏ విధంగా అయినా చూసినా న్యాయ వివాదాలకు తావు లేకుండా దీనిని ఇవ్వాలనేటువంటి కృతనిశ్చయంతో ఉంది. అయితే వీళ్ళు ఇక్కడ అన్న రాజ్యాంగ లక్ష్యాలను మేము సాధించి సామూహిక అభివృద్ధి నిర్ధారించగలమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆర్డినెన్స్ను రాష్ట్రంలోని 26 జిల్లాల్లో నేటి నుంచి అమల్లోకి వస్తుంది. 26 జిల్లాల్లో అమల్లోకి వస్తుంది. కానీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ 26 జిల్లాల్లో కాకుండా ఉమ్మడి జిల్లాల వైజ్గానే ఇక్కడ రిక్రూట్మెంట్ జరుగుతుంది అనేటువంటిది గమనించాలి. ఆర్డినెన్స్ మాత్రం అన్ని జిల్లాలకు 26 జిల్లాలకు అంటే 26 జిల్లాలకు అప్లై అయినా డిఎస్సి రిక్రూట్మెంట్ మాత్రం ఈ స్పెషల్ డిఎస్సిది కానీ మెగా డిఎస్సిది కానీ ఉమ్మడి జిల్లాల 13 వారీగానే ఉంటుందన్నమాట అండి. కాబట్టి ఇవంతా కూడా ఈ మీడియా సమావేశంలో చెప్పారు. డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి వీడియో మీకు యూట్యూబ్లో వైరల్ అవుతుంది, ఎన్టీవీలోను, టీవీ9 అన్నిట్లో కూడా వస్తుంది. వీరు చెప్పినటువంటిది ఏంటి అంటే వీలైనంత త్వరగా మేము డిఎస్సిని ఇచ్చి సకాలంలో దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తాము. విద్యా సంవత్సరం ప్రారంభంలోగానే ఖచ్చితంగా మేము డిఎస్సిని పూర్తి చేస్తాము అని చెప్పేసి అంటూ ఉన్నారు. కాబట్టి అభ్యర్థులు మీ ప్రిపరేషన్‌ను వేగవంతం చేయండి. మీ ప్రిపరేషన్ బలోపేతం చేసుకోవాలి. మీ బలాలు, బలహీనతలు అంచనా వేసుకొని వీలైనంత త్వరగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్స్ పెంచుకునే ఏర్పాట్లు చేయండి. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం పక్కగా జరుగుతుంది. మీరు మాత్రం ప్రిపరేషన్‌లో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు నుంచి మొదలుపెట్టుకున్న కనీసం ఈ రోజు నుంచి మొదలుపెట్టుకున్నా కూడా మీ ప్రిపరేషన్‌లో చాలా వరకు మీరు విజయవంతం కావడానికి అవకాశం ఉంది. వార్తాపత్రికలన్నిట్లో కూడా త్వరలో డిఎస్సి రేపటి వార్తాపత్రికలన్నీ కూడా ఇదే న్యూస్ వస్తుంది. దాని ద్వారా మరికొంత యాడింగ్ ఇస్తూ మీకు నేను ఒక వీడియో చేస్తాను. ఖచ్చితంగా చూడండి. పీవీకే గైడెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వీలైనంత త్వరగా మరి ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మెగా డిఎస్సిని ఇస్తారని అనేక మంది ఆశిస్తూ ఉన్నారు. చాలామంది ఉద్యమాలు, ధర్నాలు, స్ట్రైకులు, వినతులు, లెటర్స్ రూపంలో వారి యొక్క విజ్ఞప్తులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఆశిద్దాం ఖచ్చితంగా మెగా డిఎస్సిని. నెక్స్ట్ వీడియోలో మరింత సమాచారంతో మీ ముందుకు వస్తానండి. ఈ పీవీకే గైడెన్స్ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.